నా పేరు సయ్యద్ సిరాజ్ సిపిఐ నెల్లూరు సహాయ కార్యదర్శి మాట్లాడుతున్నా. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం దాదాపు 11 అంశాలతో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది పూర్తిగా ముస్లిం సమాజానికి వ్యతిరేకమైనటువంటి బిల్లు. కానీ వారు చెప్పే వాదన ఏంటంటే ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజం బాగుపడుతుందని చెప్తున్నారు. మేము బీజేపీ వారిని ఒకటే కోరుతున్నాం, అయ్యా మీరు వచ్చిన 10 ఏళ్లలో ముస్లిం సమాజానికి చాలా మేలు చేశారు. మీరు రావడమే ఆలస్యం. 370 ఆర్టికల్ రద్దు చేశారు. దాని తర్వాత గోరక్షక్ దళాలని దేశం మీద వదిలి ముస్లింలని, దళితుల్ని, క్రిస్టియన్ని ఎక్కడికక్కడ చంపుకుంటూ పోయారు. దాని తర్వాత ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, సిఏ లాంటి నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈ దేశంలో ఒక అలజడిని సృష్టించారు. ఈ దేశంలో ముస్లింలని బయటికి తరిమేసి హిందుత్వ దేశంగా మార్చాలని ఒక ప్లాన్ చేశారు. అదేవిధంగా ట్రిపుల్ తలాక్ అని చెప్పేసి ఒక మహిళల పైన కూడా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ముస్లిమ్స్కి వ్యతిరేకంగా చూపించేదానికి ఆ బిల్లును కూడా తీసుకొచ్చారు. ఇలా మీరు ముస్లిం సమాజం కోసం చాలా గొప్ప గొప్ప పనులు చేశారు. అందులో భాగంగానే మళ్ళీ తీసుకొచ్చి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం అని చెప్పేసి ఆ బిల్లును తీసుకొచ్చారు. ఆ బిల్లు ముస్లిం సమాజానికి గతంలో మీరు ఏ విధంగా అయితే సహాయం చేశారో ఇది కూడా అదే అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు ఎక్కడ కూడా ముస్లిం సమాజానికి పనిచేయాల. మీరు చేసేది ఈ దేశంలో 2 వ్యక్తుల కోసమే, ఆదాని అంబానీ లాంటి ఈ బడా బాబుల కోసమే. ఎందుకంటే మీ బినామీలు వీళ్ళు. నరేంద్ర మోడీకి బినామీలు ఆదాని అంబానీ. ఈ దేశ సంపద మొత్తం వాళ్ళకి దోచిపెడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలని, హిందువుల మధ్య ఒక విభేదాలు సృష్టిస్తూ వీళ్ళ యొక్క మధ్యలో ఈ దేశంలో ఉన్నటువంటి ఈ సంపద మొత్తం తెలియకుండా వీళ్ళకి దోచిపెడుతూ డైవర్షన్ చేస్తున్నారు. అంటే ఎవరు కూడా ఈ దేశంలో మీరు ప్రధాని అయిన తర్వాత ఈ దేశ అభివృద్ధి కోసం ఏం చేశారు, జీడిపి పడిపోతుంది, మీరు ఏం చేస్తున్నారని చెప్పి అడిగే ప్రశ్న లేకుండా డైవర్షన్ అన్నమాట. హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి ఈ విధంగా చేసుకుంటా పోతా వాళ్ళ యొక్క రాజ్యాధికారాన్ని కాపాడుకుంటూ పోతున్నారు. అందులో భాగంగానే వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డు భూములు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే దాదాపు మన దేశంలో మొత్తంలో చూస్తే 9,70,000 ఎకరాలు ఉన్నాయి. ఇప్పటికే సగానికి పైగా కబ్జాకి గురైపోయినాయి. ఇంకా మిగిలిన కూడా కాజేయాలనే ఉద్దేశంతో ఈ చట్టం. ముఖ్యంగా మన రాష్ట్రంలో చూస్తే 64,000 ఎకరాలు భూములు ఉన్నాయి. 31,000 ఎకరాల భూములు ఆల్రెడీ కబ్జాకి గురైనాయి. ఈ మిగతాయి కూడా కాజేయాలనే ఆలోచన. ముస్లిం సమాజం కోసం మన పూర్వీకులు ఇచ్చినటువంటి సంపదను కూడా దోచేయాలని ఒక దురాలోచనలతో చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ యొక్క ఆలోచనని తిప్పికొడతాం ఖచ్చితంగా చెప్తున్నాం. అందులో భాగంగానే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్యులర్ పార్టీ చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ వీళ్ళు కూడా ఈ యొక్క బిల్లుని వ్యతిరేకించి ఈ బిల్లుని పూర్తిగా రద్దు చేసే విధంగా వాళ్ళు కూడా మద్దతు తెలపాలని తెలియజేస్తూ, లేని పక్షంలో ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలుగా మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ బిల్లుని వెనక్కి తీసుకునే వరకు మా పోరాటాలు కొనసాగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే, రక్షించే పని అయితే మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. దాదాపు మాగుంట లేఅవుట్ ఉదాహరణ చేస్తున్న నెల్లూరులోనే చెప్తాం. మాగుంట లేఅవుట్, ఇతర ప్రాంతాలు సంతపేట చాలా ఉన్నాయి. ఇక్కడంతా కబ్జాకు గురైనాయి. ఎవరైతే మా వక్ఫ్ బోర్డ్ భూములు కాపాడుతామని చెప్తున్నారో వాళ్ళు ముందుకు వస్తే ఎక్కడెక్కడైతే కబ్జాకు గురినాయో అవన్నీ చూపిస్తాం. దాన్ని మాకు వెనక్కి తీసి ఇచ్చే దమ్ము ధైర్యం మీకుంటే ముందుకు రండి. ఎందుకంటే మీరు ఆ బిల్లును తీసుకొచ్చే ఏ ఉద్దేశంతో అనేది మేము గ్రహించగలం. ఎందుకంటే మీరు వచ్చిన 10 ఏళ్లలో ముస్లిం సమాజం మంచి కోసం ఈ యొక్క పని చేయలేదు కనుక మీ మీద నమ్మకం అయితే పూర్తిగా మాకైతే లేదు. ఎందుకంటే మీ యొక్క మతోన్మాద ఆర్ఎస్ఎస్ యొక్క సంస్థ ఏదైతే చెప్తుందో దాని మీద మీరు ఫాలో అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మీరు ముస్లిం సమాజానికి ఏమాత్రం పనిచేయరు. ఒకవేళ ముస్లిం సమాజానికి పనిచేసే చిత్తశుద్ధి ఉంటే మీ బీజేపీ ప్రభుత్వంలో ఒక్క మంత్రి అయినా, ఎంపీ అయినా ముస్లిం ఉన్నాడా అని చెప్పి స్ట్రైట్గా అడుగుతున్నాం. ఒక్క మంత్రి అయినా, మీరు ఒక మంత్రి ఒక్కరికైనా ముస్లిం సమాజం నుంచి సీట్ ఇచ్చారా? యూపీలో కానీ ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా మీరు పోటీ చేసిన ప్రతి చోట ఎక్కడైతే అధికారం మీరు చేజిక్కించుకున్నారో ప్రతి చోట అడుగుతున్నా, ఎక్కడైనా ఒక ముస్లింకి కానీ ఒక సీట్ ఇచ్చారా? మీరు ముస్లిం మంచి చేయాలనుకుంటే ఇచ్చుండేవాళ్ళు. కానీ మీరు వన్ సైడ్గా ఈ దేశాన్ని, భారతదేశాన్ని ఒక హిందుత్వ దేశంగా మార్చాలనే ఒక దురుద్దేశంతో ముందుకెళ్తున్నారే తప్ప ఏ సమాజానికి మంచి చేయాలనేది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మాజీ ముఖ్యమంత్రి, ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ముస్లింస్ కి నేను అండగా ఉంటాను, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే ముస్లిం సమాజం కోసం మేము అండగా ఉంటాం అని చెప్పేసి జెండా విధులు జరిగినటువంటి పెద్ద సభలో చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మంత్రి ఇప్పుడు ఉన్నటువంటి
ఎంపీ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. వీళ్ళు చెప్పినటువంటి మాటల్ని నమ్మి ముస్లిం సమాజం మొత్తం ఏమన్నారంటే మనకు ఒక అండగా వీళ్ళు నిలబడుతున్నారు కాబట్టి మనం వీళ్ళకి ఈసారి అవకాశం ఇద్దాం, టీడీపీని గెలిపించుకుంటే మన యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందద్ది, మన యొక్క భూములు కానీ ఏదన్నా కూడా మన వక్ఫ్ బోర్డుకి సంబంధించిన కానీ ముస్లిం సమాజానికి మేలు జరగద్దు అనే ఉద్దేశంతో వాళ్ళ మాటలు నమ్మి ప్రతి ఒక్క ముస్లిం కూడా కసితో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా ఓట్లేశారు. కానీ ఆ పరిస్థితి అయితే ఇప్పుడు కనిపించలేదు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు సవరణ చట్టం బిల్లు తీసుకొస్తే వీళ్ళు వెంటనే వీళ్ళు మద్దతు ఇచ్చిన సందర్భం మనం చూసాం. జనసేన పార్టీ కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు ఇచ్చారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు గ్రహించి ఈ బిల్లుని వెనక్కి తీసుకునే విధంగా మీరు ఇచ్చినటువంటి మద్దతు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మరీ కోరుతున్నాం. ఖచ్చితంగా మేము ఈ బిల్లు వెనక్కి తీసుకునే వరకు మా యొక్క పోరాటాలు దశల వారీగా ఉంటాయి. ఈ బిల్లు వెనక్కి తీసుకునే వరకు మేము మా పోరాటాలు వెనక్కి తగ్గే పరిస్థితే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు ఎస్కే రషీదు, ఆవాజ్ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం నెల్లూరు జిల్లా కార్యదర్శిని. గత కొన్ని రోజుల ముందు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును పార్లమెంట్లో తీసుకొచ్చింది. అయితే విపక్షాల వ్యతిరేకత వల్ల దాన్ని పార్లమెంటరీ జాయింట్ యాక్షన్ కమిటీకి పంపించింది. ఈ దేశంలో కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ముస్లింలకి మంచి చేస్తాము అని చెబుతూనే వాళ్ళు గత 2 ప్రభుత్వాలు ఏం మంచి చేశాయి అనేది ఒకసారి సమాజానికి తెలిసిన విషయమే. అలాగే ఇప్పుడు తీసుకొచ్చిన చట్ట సవరణల్ని ఖచ్చితంగా ఇవి ముస్లిం సమాజానికి ఉపయోగపడేవి కాదు. గత ప్రభుత్వాలు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు వక్ఫ్ బోర్డులో ఉన్న కొంతమంది ముస్లింలో ఉన్న సమాజాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక ఆకాంక్షతో ఎవరైతే వక్ఫ్ భూములు ఇచ్చారో ఈ రోజు అవి 9,40,000 ఎకరాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అటువంటి భూముల్ని బడా పెట్టుబడిదారులకి కట్టబెట్టేందుకు ఈ రోజు ఈ చట్ట సవరణలు పార్లమెంట్లో తీసుకొచ్చారే తప్ప ముస్లిం సమాజాన్ని ఉపయోగపడేదానికి కాదు అని ఈరోజు ఒక్క ముస్లిం సమాజమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న లౌకికత్వ భావాలతో ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అందుకని జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీ కూడా సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఈ ఏదైతే ముస్లిం సమాజం లేదా సమాజంలో ఉన్న ఎన్జిఓస్ కానివ్వండి ఇతర మేధావుల అభిప్రాయాలను కోరింది. ఈ అభిప్రాయాలు కూడా సెప్టెంబర్ 13వ తేదీ వరకు ప్రతి ఒక్కరు కూడా మన అభిప్రాయాలని పార్లమెంటరీ జాయింట్ యాక్షన్ కమిటీకి తెలియపరిచి మనం ఏదైతే వ్యతిరేకత చూపిస్తున్నామో ఈ వ్యతిరేకతలో హిందూ లేదు, ముస్లిం లేదు, ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. అలాగే ముఖ్యంగా ఈరోజు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 25, 26, 27, 28 ఇవి ఏదైతే మత స్వేచ్ఛని కాపాడమని చెప్తుందో రాజ్యాంగం, ఈ మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఈరోజు ఈ యొక్క చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చారు. అన్ని మతస్థులను తీసుకొచ్చి వక్ఫ్ బోర్డులో పెడతాం అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నించదలుచున్నాం. అందుకనే సమాజం మొత్తం కూడా దీని మీద వ్యతిరేకత చూపించి ఎవరైతే నెల్లూరు జిల్లాలో ఎంపీలు ఉన్నారో లేదా రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాల్లో ఏదైతే తమిళనాడు, కేరళ, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా ఇప్పటికే వాళ్ళ వ్యతిరేకతను చూపించాయి. మిడిల్ ఆఫ్ ది ఆంధ్రాలో మాత్రం వాళ్ళు పాజిటివ్గా మేము మద్దతు ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. దీనికి మేము ప్రజా సంఘాలుగా మేము పూర్తి వ్యతిరేకం. ఇందులో సభ్య సమాజాలు అన్ని ప్రజా సంఘాలు కూడా కలిసి వ్యతిరేకంగా ఓటు వేసే విధంగా రాజకీయ నాయకుల మీద కూడా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ రోజు మేము రౌండ్ టేబుల్ సమావేశంగా తెలియజేస్తున్నాం. ఏంటంటే మన ముస్లింలకు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ 2014 నుంచి వచ్చినప్పటి నుంచి వాళ్ళకి పని పాట లేదు. ఎప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా మేము అడక్కపోయినా మేము 3 తలాక్ అడగలే, ఎన్ఆర్సీ అడగలే, మనం హిజాబ్ అడగలే, 370 బాబరీ మసీద్లే, అసలు మాకు ఎవరు అడిగారు? ఏమైనా ప్రజలు అడిగారా? పెట్రోల్ డీజిల్ తగ్గించడం అడిగితే అది తగ్గించటంలే. కానీ ఇప్పుడు మళ్ళా కొత్తగా 24లో వక్ఫ్ బోర్డు బిల్ తెచ్చి అది ముస్లింలకు వ్యతిరేకంగా ఇవన్నీ చేస్తున్నారు. దయచేసి దీన్ని ఆపండి. చంద్రబాబు నాయుడు గారు మీరు నెల్లూరుకి వచ్చి సభలో ముస్లింలకి వ్యతిరేకంగా ఏ వచ్చినా నేను వ్యతిరేకిస్తానో, వాళ్ళకి ముస్లింలకు వ్యతిరేకంగా ఏ బిల్లు తెచ్చినా నేను వ్యతిరేకిస్తాను అని చెప్పి ఆయన ఈరోజు సపోర్ట్ చేశారంటే మళ్ళా ఈ తెలుగుదేశం మీద ముస్లింలకు ఉన్న ప్రేమ అది తగ్గిపోద్ది. దానికోసం దయచేసి మీరు జేడీయూ అక్కడ వ్యతిరేకిస్తుందో నితీష్ కుమార్ గారు మీరు కూడా దీన్ని వ్యతిరేకించాలని మేము
డిమాండ్ చేస్తూ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే మినిస్టర్లు మన అబ్దుల్ అజీజ్ అధ్యక్షులు వీరందరూ అన్ని పార్టీలతో కలిసి దీని మీద ఒక అఖిలపక్ష సమావేశంతో పోయి చంద్రబాబుకి చెప్పి అసెంబ్లీలో దీనికి వ్యతిరేకంగా బిల్ పెట్టి పార్లమెంట్లో వ్యతిరేకించాలని మేము కోరుకుంటున్నాం.